భారతీయ జనతా పార్టీ దాన్నేమనాలి అంటే ఒక ఆహ్, అన్యాయమైపోయినటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో. రాష్ట్ర విభజనకి కారణమైంది కాంగ్రెస్ అయితే, విభజన సందర్భంలో లోక్‌సభలో కొట్లాడి, రాజ్యసభలో పోట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేసింది ఎవరన్నా ఉందంటే ఓన్లీ వన్ ఆఫ్ ద పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం 2 కళ్ళంటూ అటు మాట అటు, ఇటు మాట ఇటు. కాంగ్రెస్ ఎంపీలు అటు మాట అటు, ఇటు మాట ఇటు. అలాంటి విచిత్రమైనటువంటి ఆట నడుస్తుండగా జగన్ ఒక్కడే ఉన్నాడు. ఓ ప్లకార్డ్ పట్టుకుని తిరుగుతుండేవాడు. ఎవరు దిక్కుమొక్కు లేదు. అలాంటి రోజులలో ప్రారంభించినటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. రాజ్యసభలో అయితే వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ ఫుట్బాల్ ఆడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అనేక పోలవరం కావచ్చును, లేకపోతే ప్రత్యేక నిధులు కావచ్చు, ఇవన్నీ మాట్లాడి పెట్టారు. అందులో కొన్ని అమలైనయి, కొన్ని అమలు కాలేదు. 12 సంస్థలు అట్లాగొచ్చినటువంటిదే. ప్రత్యేక హోదా వర్కౌట్ కాలేదు కానీ హోదా బేస్డ్ ప్యాకేజ్ ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది ఇవన్నీ కూడా. కానీ అవన్నిటి నెగిటివ్ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఏదైతే విడదీసిన అడ్డకోలుగా విడదీసి రాజధాని కూడా లేకుండా విడదీసినటువంటి కాంగ్రెస్ సక్సెస్ అయింది. అట్లాగే పెద్ద ప్రజలకి భారీ ఆశలు చూపించకుండా వెళ్దాం అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాటను పక్కన పెట్టి అమెరికా అయిపోతుంది, సింగపూర్ అయిపోతుంది అంటూ ఓ తప్పుడు ప్రచారం తీసుకెళ్ళి అది ఫెయిల్ అయ్యేటప్పటికి, అది అసాధ్యం అని తెలిసేటప్పటికి ఆ నెపాన్ని బీజేపీ మీదకి దోసేసి బీజేపీని దోషిగా చూపెట్టి తెలుగుదేశం తప్పుకుంటే నష్టపోయింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ అదే చంద్రబాబు నోటి నుండి పదే పదే ప్రశంసలు పొందుతుంది. మోడీ మనకి నిర్మలా సీతారామన్ మోడీ కలిసి మనకి పోలవరం ఇచ్చారు, 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు. అప్పట్లో 5 పైసలు ఇవ్వలేదన్నారు, 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అట్లాగే డెవలప్మెంట్ అద్భుతంగా సాగుతుంది. ఆంధ్రాకి ఎదురవుతున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నుంచి బయటపడేస్తుంది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారి ఇవాల్టి ఉపన్యాసం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అదేది ప్రత్యేక లడ్డూ ఇస్తావా అంటూ దారుణంగా పాచిపోయిన లడ్డూలు ఇస్తావాతో బిగించేసి తీవ్రంగా నిందించిన ఆయన ఇప్పుడు అదే మోడీని బాగా పొగుడుతున్నారు. ఇవాళ ఆయన కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కేంద్రం చేస్తున్నటువంటి అంశాల గురించి ప్రస్తావించారు. ఇంత పాయింట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడీ, భారతీయ జనతా పార్టీ మోడీ, కేంద్ర ప్రభుత్వం మోడీ, ఇదే పదే పదే మాట్లాడుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీకి సక్సెస్. కానీ ఏకైక లోపం ఏంటంటే దాన్ని ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ ఒడికరువు అయిపోయారు. ఆ శ్రీనివాస్ వర్మ తర్వాత పాపం మాధవ్, తర్వాత ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడైనటువంటి పాకా సత్యనారాయణ, లేకపోతే పార్థసారథి, ఇట్లాంటి ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం టీం అయ్యారు. వాళ్ళు నిజంగా సరిగ్గా భారతీయ జనతా పార్టీ మీదన ప్రేమతో కనుక చేయగలిగితే అసలు ఇదే ప్రచారం చేసుకోగలిగితే చాలు కదా, ఇంకేం అక్కర్లేదు కదా.